నెట్వర్క్ ఉండేట్టుగా బ్యాండ్విడ్త్ ఉండేట్టుగా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికి ఒక 4-5 గ్రామాల్లో లేదు, అది కూడా చేస్తాం. ఇప్పుడు మనం చూస్తే రామకుప్పం అటవీ ప్రాంతంలో గంజాయి కూడా సాగు చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. అంటే గంజాయి పెరట్లో పండించే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. అందుకే ఉక్కు పాదం మోపతాం, గంజాయి ఎవడైనా ఎక్కడైనా సాగు చేసి నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. నిన్నే ఒక కమిటీ కూడా వేశాను. 5 మంది మంత్రులతో ఒక కమిటీ వేసి 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా, గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో కుప్పంలో హింస, నేరాలు, ఘోరాలు, అవినీతి, దోపిడీ జరగడానికి వీలు లేదు. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, పోలీస్ స్టేషన్కి అవసరం లేదు, కోర్టుకు పోకూడదు, అప్పుడే మనం అభివృద్ధి అవుతామని చెప్పాను. కానీ ఈ దుర్మార్గులు వచ్చి అన్ని ఎస్ఐల్ని నేరాలు చేపించడానికి ప్రోత్సహించారు. వీళ్ళే దొంగలకు కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. దానివల్ల చాలా అరిష్టాలు జరిగాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్మూలించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తే వరుణ దేవుడు వచ్చాడు, తొంగి చూశాడు. కానీ వరుణ దేవుడిని కోరుకున్నాం, మేము మహాయజ్ఞం చేస్తున్నాం, మంచి సంకల్పం చేయబోతాం, కాబట్టి కొంత టైం మాకిమ్మంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు, ఆశీర్వదించి. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? అవునంటే గట్టిగా చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఈరోజు కుప్పంలో మనం చేసే సంకల్పం మన జీవితాలని మార్చే సంకల్పం. నేను నా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేయబోతానో స్పష్టంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కుప్పం ఎప్పుడు మొదటి 3 స్థానాల్లో ఉండేది మెజారిటీలో. కానీ మొన్న మాత్రం ఎక్కడ చూసినా 95,000 మెజారిటీ మంది 47,000